కూటమి ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 4 డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క డిఏ ఇస్తామని చెప్పి దాన్ని కూడా వెంటనే ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహిస్తున్నారు. దీపావళి కానుక పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60/61పై ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరును ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 4 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కనీసం 2 అయినా ఇవ్వండి అని అడిగితే ఒకటి ఇస్తామని చెప్పారని, ఆ ఒక్కటి కూడా వెంటనే కాకుండా ఉద్యోగ విరమణ తర్వాత 12 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం అత్యంత ఘోరమని అంటున్నారు. కనీసం 2 డిఏలు ఇవ్వాలి, పీఆర్సీ చైర్మన్ వేయాలని చెప్పాం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా మీ అన్ని కోరికలను నెరవేరుస్తానని ప్రస్తుతానికి డిఏ ఒకటి ఇస్తున్నామని చెప్పారు. ఆ మేరకు డిఏ జీవోని నిన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. 60 జీవో నెంబర్ 60 ఉద్యోగులకి, అలాగే 61 రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి ఇచ్చారు. దీంట్లో అంత గందరగోళమైనటువంటి పరిస్థితి. ఈ రోజు బకాయిలకు సంబంధించి మొత్తం కూడా రిటైర్డ్ అయిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత చెల్లించాలనేటువంటి పద్ధతిలో జీవోలు ఇవ్వటం అనేటువంటి దాన్ని మేము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మరోసారి చంద్రబాబు మస్కా కొట్టారు. 16 నెలలుగా ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయని సీఎం చంద్రబాబు మరోసారి తన మార్కు మోసం ఎలా ఉంటుందో రుచి చూపించారు. పీఆర్సీ, ఐఆర్, సిపిఎస్, ఆర్జిత సెలవులు అన్నింటినీ ఎగనామం పెట్టిన చంద్రబాబు ఇవ్వక ఇస్తానన్న సింగిల్ డిఏకి కూడా కొర్రీలు పెట్టారు. దీపావళి కానుక అని భారీ బిల్డప్ ఇచ్చి డిఏ అరియర్స్ రిటైర్ అయ్యాక తీసుకోండంటూ జీవోలో మెలిక పెట్టారు. అది చూసి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి డిఏ జీవో చూడలేదంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. డిఎస్సి పిల్లలు ఈరోజు టీచర్స్గా అనేటువంటి వాళ్ళు 38-40 సంవత్సరాలు చేస్తారు. 38-40 సంవత్సరాలు చేసినటువంటి క్రమంలో రిటైర్డ్ అయ్యేటువంటి నాటికి ఎలా గుర్తుంటుంది వాళ్ళకి? అదొక మరి అశాస్త్రీయమైనటువంటి పాయింట్ అనేటువంటిది ఒకటి. రెండవది సిపిఎస్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అమౌంట్కి సంబంధించినటువంటి దాంట్లో అంటే 90% సిపిఎస్ వాళ్ళకి రావాలి. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళకి సంబంధించినటువంటిది ప్రభుత్వంలో గత ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత వారికి రావాల్సినటువంటి క్యాష్ రూపంలో రావాల్సినటువంటి దాంట్లో స్పష్టత లేదు. మూడవది రిటైర్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో 2027-28 నుంచి ఒక 12 విడతలుగా వారిని డివైడ్ చేసేసి అమౌంట్ ఇస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. చంద్రబాబు భారీ బిల్డప్ ఇచ్చి విడుదల చేయించిన 60/61 జీవోలను చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఖరి అత్యంత ఘోరంగా ఉందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిఏల అమలుపై గందరగోళం సృష్టించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే 60/61 జీవోలను సవరించాలని, ఉద్యోగులకు డిఏ అరియర్స్ ను వారి పీఎఫ్ ఖాతాలకు జమ చేయాలని, సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్లకి తక్షణం సొమ్ము రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు.